ఇవాళ దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినట్టే లేదే. ఏం అడిగా? ఏం లేదు, కోర్టును వదిలేసి కాలేజ్ పక్కకు వస్తేను అందుకని అడిగాను. కాలేజ్ ఆడపిల్ల చుట్టూ తిరుగుతున్నానని అడుగుతున్నావా? అయ్యో, ఇది గవర్నమెంట్ రోడ్డు. ఇక్కడ నేను నడవచ్చు, నువ్వు నడవచ్చు, ఎవరు కావాలన్నా నడవచ్చు. లాయర్ ప్రొఫెషన్ ఎలా ఉంది? చస్తూ బతుకుతున్నాను. ఏ? ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని. అరచేతిలోనా? అవును. ఏది చూపించండి. ఎక్కడా కనపట్టలేదే. ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి. నా చేతిలోనా? అవును, ఇప్పుడు అన్ని నీ చేతిలోనే ఉన్నాయి. అన్నీనా? అవును. అదే ఆ బుక్స్, గొడుగు, టీ స్కేలు నేను తీసుకురా. నచ్చిందా? ఏది? అదే ఈ ఐస్ క్రీమ్. నచ్చలేదని చెప్తే ఏం చేస్తా? బాధపడతాను. బాగా నచ్చిందంటే సంతోషపడతాను. ఇప్పుడు నేను బాధపడినా సంతోషపడినా సరే గాని ఆ రోజు ప్యాకెట్లో గొడవ ఇంటికి ఏం జరిగేదా అని ఆలోచిస్తున్నాను. ఏం జరిగేది? మన ఇద్దరికి పెళ్లి జరుగుంటేది. తప్పించుకున్నావు, అదృష్టవంతులో. బస్ వచ్చింది. వెళ్ళొస్తాను. ఒక నిమిషం. ఏంటి? అది ఏం లేదు. ఇది చెప్పడానిక పిలిచింది? కాదు. అవును, కాదు. వస్తాను. వెళ్ళరా. ఏం లేదు, ఏం లేదు. చిక్కిపోయావు నాన్న. లెటర్ అందింది. ఇంత తొందరగా వస్తావు అనుకోలేదు. గుండె ఆగినంత పని అయింది. బాగున్నావమ్మా? బాగున్నా నాన్న. నువ్వు లేక మన ఇల్లు వెలవెలబోతోందమ్మా. ఏంటి ఇలా అయిపోయావు? రాశాను కదమ్మా, మీ బావ కేసు ఈ హైకోర్టుకు మార్చారు. ఆ బలరామయ్య ఎంత మొనగాడైనా సరే మీ బావను బయటకు తీసుకొస్తాను. ఆయన అంతు చూడకుండా వదిలిపెట్టను. బాబు, ఏంటి సడన్ గా వచ్చారు? రే స్వామి, ఫోన్ చేసి ఒక్క మాట చెప్పుండొచ్చు కదా. రోడ్లో నువ్వు అమ్మాయితే వెళ్ళడం నేను చూడకూడదనా? రోడ్లో నేను చూడలేదే. నేను నిన్ను చూసానయ్యా. ఎంతకీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావురా? నేను ఉద్యోగానికి వెళ్ళొస్తున్నాను. ఏ ఉద్యోగం, ఎప్పుడు చేరావు? చెప్పనే లేదు. ఏముంది, లాయర్ పనే. లా చదివిన వాడిని తాపి పని చేస్తానా? ఏమా, ఓ పెద్ద వకీల్ దగ్గర జూనియర్ గా చేరాను. ఎవరా వకీలు? శివాజీ అని పబ్లిక్ లిటిగేషన్ ఎక్స్పర్ట్. మంచి పేరున్నవారే. సరే, వెంటనే చూద్దాం. వద్దు, ఆయన పాండిచ్చేరి వెళ్ళారు ఓ కేసు విషయంగా. ఏమిటన్నా సడన్ గా వచ్చారు? అంతా మీ అమ్మ కోసమేరా. ఎల్లుండి అపోలో ఆసుపత్రిలో చెకప్, వచ్చే వారం ఆపరేషన్, పేస్ మేకర్ పెట్టాలన్నారు. ఆపరేషనా? నిజంగా ఆపరేషన్ అమ్మా? నీ డ్రామా ఏమో అనుకున్నాను. ఆసుపత్రికి వెళ్లే ముందే మహాలక్ష్మిలా కోడలు ఇంటికి వస్తుంది అనుకున్నాను. ఏం చేయను, ఇలా అయిపోయింది. అయ్యా, ఎవడ్రా వాడు? అయ్యా అయ్యా, వీడే కదా ఆ పొట్టిగా ఉన్న పిల్ల ఆశాన్ని మన ఇంటికి తీసుకొచ్చే సన్నాసి. అది వదిలేయండి, ఆ గౌన్ ఎప్పుడో చిరిగింది. అవును, మీరు ఆదిత్య ఊరి నుంచేగా వచ్చారు. వాళ్ళ నాన్న బలరామయ్య బాగున్నారా? గుడ్డి వెధవా, నేనేనా బలరామయ్యని? అయ్యా, మీరు బలరామయ్యా? నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నారయ్యా. ఇలా అయిపోయారేమిటయ్యా? అయ్యా, పెదరాయిళ్ళ రొమ్ము విరుచుకు నిలబడేవారు కదయ్యా, ఇప్పుడు ఇలా చిన్నరాయిళ్ళ చిక్కిపోయారేమిటయ్యా? అయ్యా, భుజం మీద కండువా అనుకోకుండా జారి కింద పడ్డా కూడా చెలించని వంశం కదయ్యా. ఇప్పుడు కండువా వేసుకోవడానికి కూడా తడపటాయిస్తున్నారు కదయ్యా. అది వదిలేండి అయ్యా. మన మనిషిని కత్తితో పొడిచారా అని కృంగి కృషించిపోకండి అయ్యా. రేపు జరగబోయేది ఎవరికి తెలుసయ్యా? ఇదిగో ఆదిత్యం ఉంటున్న ఈ మద్రాసులోనే గంగ కూడా ఉంది. దానికి చూసారా? రేపే ఒకరినొకరు కలుసుకుని మనసు మారి ఒక్కటయ్యారంటే మీరేం చేస్తారయ్యా? పర్వాలేదు, నా తండ్రి కొట్టాడు అనుకుంటాను, కానీ ఆడవాళ్ళ మనసు చెప్పలేం కదరా. ఇప్పుడు అమ్మున్నారు. పేస్ మేకర్ వేసుకోవడానికి మద్రాసు వచ్చిన వారు పీస్ మేకర్ గా మారి మీ ఇద్దరినీ కలపాలి అనుకుంటే అప్పుడు మీరేం చేస్తారయ్యా? ఏమే, నువ్వు అలా అనుకుంటున్నావా? అయ్యో రామా, నేను అలా అనుకుంటానా? అబ్బా, అమ్మ అనుకోకపోవచ్చు. ఇడిగో ధ్వజస్తంభంలా నుంచున్నాడే
వీడనుకుంటే మీరేం చేస్తారయ్యా? చెప్పరా. ఈ కథలు నా దగ్గర వద్దు. ప్రాణం పోయినా సరే మాట మారదయో. ఆహా, ఇప్పుడు హాయిగా బాత్రూమ్కి వెళ్తాను. సార్ నేను బయలుదేరుతాను సార్. వెంకటపతి, అయ్యో సార్ నేను వస్తాను సార్. సార్ నేను ఈ ఆటోని కంటిన్యూ చేసి రేపు పొద్దున 7 టెన్షన్కి వచ్చేస్తాను సార్. లోపలికి రావయ్యా, కాఫీ తాగి. సార్ సార్ మీరు ఆ కృష్ణరావు గారిని కలిసి మాట్లాడి రమ్మన్నారు. నేను అక్కడికి కృష్ణస్వామి ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళాడయ్యా. వద్దు సార్. వెంకటపతి సార్ మీకు తెలిసిందా సార్? చూడు, నాకన్నీ తెలుసు. కృష్ణస్వామి పెళ్ళాం 3వ నెల కడుపుతో ఉంది, అది కూడా తెలుసు. సార్ రావయ్యా. మీరు అనుకునే విధంగా నేను ఏ దురుద్దేశంతోనూ. అయ్యో, దురుద్దేశం సరుద్దేశం అంటే ఏమిటయ్యా ఇది? అలా కూర్చో నువ్వు. వెంకటపతి, లోపల ఏం చేస్తున్నావురా? సార్ దయచేసి నేను చెప్పేది వినండి సార్. ఏంటి వెంకటపతి? వెంకటపతి, ఎంతసేపు రా మనిషి లోపల? ప్రశాంతంగా ఉండే చోటు ఇది ఒక్కటే. ఇక్కడికి తగలడ్డావు. కావాలంటే వెళ్ళు. నాకు అవసరం లేదు కానీ మా అమ్మాయికి ఒక మంచి కుర్రాన్ని చూశానని చెప్పాను కదా, అతను నీకు చూపిద్దాం. ఇలా చూడు, నీకు విషయం చెప్పాలి. ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు సడన్ గా భయం నుంచి ధైర్యం వచ్చేసింది. కంటపడితే ప్రాణాలు తగ్గుతాయో లేదో కూడా తెలీదు. ఎలా చెప్పాలని. ప్రాణానికి ప్రమాదం. వస్తా. ఇప్పుడు నేనేం చెప్పలేను. మరిద్దరు చూసారు, నరికి పారేస్తాను. నేను వెళ్ళొస్తా. రొమాంటిక్ గా లేదు. అది అది అలాగే లెఫ్ట్కి తిప్పి ఆపేస్తాం. అందరూ దిగండి. ఇల్లు వచ్చేస్తుంది. ఇది శివాజీ ఇల్లా? అవును. లోపలికి వెళ్తే శివాజీని చూడొచ్చా? శివాజీ ఏంటి, నంబియార్ వీరప్ప ఫైటే చూడొచ్చు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఒక నీతో పాటు వచ్చారు, ఇంకోరు లోపల నుంచి వస్తారు. వస్తున్నారు చూడు. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది వీరప్ప. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? అది నంబియార్. ఇతను ఇక్కడ ఎందుకున్నాడు? ఇదేంట్రా, నా ఇంటికి వచ్చి ఇక్కడ ఎందుకున్నాడు అంటాడు? పిచ్చాసుపత్రిని తీసుకొచ్చావా? వచ్చేప్పుడు బాగానే ఉన్నారు, ఇక మీరే చేయాలి. ఈయన శివాజీ. ఇక్కడికి వచ్చాడడానికి ఈయనవడు? చెయ్యి చూపించి అసహ్యంగా వాడు వీడు అంటుంటే మాట్లాడకుండా నుంచుంటారే. ఏయ్, నా బిడ్డ ఉద్యోగం చేసే చోటికి నేను వచ్చానయ్యా. మీ అబ్బాయి ఇక్కడ పని చేస్తున్నాడా? నా కూతురుండే చోట నీ కొడుకేం పనయ్యా? నీ కూతురు ఇక్కడ ఉంటుందా? నా కొడుకు ఉద్యోగం చేసే చోట నీ కూతురికి ఏం పని? గది హౌస్ వారాన్ని నా కారణం చెప్పి పట్టుకోమనరా. వారు చెప్పేదేమిటి, నేను చెప్తున్నాను. నీకు నిజంగా గుండెల్లో దమ్మే ఉంటే నువ్వు చంకనెక్కించుకుని గోరుముతో తినిపిస్తున్నావే నీ జూనియర్ ఆదిత్యని వీళ్ళిద్దరి ముందు దించవయ్యా. నా దగ్గర పని చేసేవాడు పిల్లట, నాకు దమ్ము ఉండాలా? ఆదిత్య, చిన్నయ్య అడుగు వస్తున్నాడు. ఎవరితో చూడండి. ఏమిటి చేస్తున్న పని? ఆ అమ్మాయి వెంట పడి తిరుగుతావా? అది కాదు. సిగ్గేమైనా ఉందా నీకు? ఆ చేతి కింద బతికిన వాడు నన్ను అవమానిస్తుంటే నువ్వు వాడి కూతురు వెంట పడతావా? నా పరువేం గాను. రోషం ఉన్నవాడు అయితే ఈ పని చేస్తావురా? మన కుటుంబ గౌరవం ఏం కావాలనుకున్నావు? మిస్టర్ వెంకటపతి, విన్నావుగా వాళ్ళ అబ్బాయిని పట్టుకుని ఎలా దండిస్తున్నారో? నువ్వు గౌరవమైన కుటుంబంలో పుట్టావుగా, నీకు రోషం పౌరుషం సిగ్గు శరం ఏమీ లేవా? అమ్మాయితో ఇంకా నీకేమిట్రా? ఎక్కడికి వెళ్ళావే? ఆ సంబంధం తెగిపోయింది కదా. అడ్రస్ వచ్చింది ఇదికేనా? చెప్పు. తలవంపులతో బతికే కన్నా తలదించు చావటం మంచిదిరా. గుర్తులేదా? కత్తిపొడితో పెళ్ళాగిపోయిన సంగతి మర్చిపోయావా? టోటల్ గా నువ్వు ఒక నాటలు టచ్ ఇచ్చావే, ఎందుకు? ఏం లేదు, ఈ ఇంట్లో కొన్ని విషయాలు చీకట్లో చిక్కుకున్నాయి. వాటిని వెలుగులోకి తీసుకురావడానికే నేను ఇలా నారదుడి వేషం వేయాల్సి వచ్చింది. నారాయణ 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 హాయ్ నారాయణ. కోడి దొరికింది. ఏకలు తీస్తేనా బొచ్చుతేనా? ఓర్ తిక్కనా టింగరు, వీడికి మళ్ళీ ఏకలు తీసిన కోడి వండితే టేస్టే ఉండదు. నీకు మళ్ళీ బొచ్చుకొని తీసుకుపోయి అక్కడ ఏకలు తీసి వండితే సూపర్ టేస్ట్. ఓకే, నారాయణ నారాయణ.